ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉపవాస మందు ఆయన పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పేరిట ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఉపవాస దినమునందు నాది, నా వాళ్ళు, మనది అనే ఆలోచన కాకుండా దేవుని ప్రజల కొరకు అనగా వేరే సంఘస్థులు, అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభునందుండి ఆయన కొరకు ఆశతో జీవించేటువంటి దేవుని ప్రజలు. వీళ్ళని కూడా మనము ఒకానొక సమయంలో మన ఉపవాస విజ్ఞాపనల యందు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా అంటే ఆ మోకాళ్ళు అనేవి నొప్పులు వచ్చి ఆ తిమ్మిర్లు పెడితే చూడండి, ఆ తిమ్మిరి పెట్టేంత వరకు మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రజల కొరకు, ఎవరో తెలియదు, ముఖం తెలియదు, కానీ దేవుని ప్రజలు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారు. ఇటువంటి దేవుని యొక్క స్వాస్థ్యము కొరకు మనం ఉపవసించి ఒకానొక సందర్భంలో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మనకు ఉంది. చేయాలి. మనం ఎప్పుడు మనదే చూసుకుందామా? దేవుని ప్రజల కొరకు కూడా, అంటే మన చర్చి వాళ్ళ గురించి అని కాదు, బయట తెలియనటువంటి దేవుని ప్రజలు, వేరే సంఘాలు, ఆ వేరే సంఘాల్లో పాపంలో మగ్గిపోయేటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు, వాళ్ళ గురించి కూడా కన్నీరు కారుస్తా మోకాళ్ళనేవి తిమ్మిరెక్కిపోయేటట్లుగా మనం ఉపాసించాలి, విజ్ఞాపన చేయాలి. ఆ ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని ఈ రోజున ధ్యానించుకుందాము. యేసుప్రభు వారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన సమస్త మానవాళి కొరకు ప్రాణాన్ని పెట్టిండు. ఆ ప్రాణాన్ని పెట్టేటువంటి సమయంలో మనం కూడా దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాం. మనం కూడా అటు ఆయన సొంత ప్రజలతో పాటుగా అన్య జనాంగమై ఉన్నటువంటి మనము కూడా ఆయన యొక్క ఆలోచనలో ఉన్నాం. కనుక క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడంటే, మన పక్షంగా శరీరాన్ని నల్లగొట్టుకుంటా దేవుని ముందు, ఇదిగో ఈ అన్య జనాంగము నీ రక్తంలో రక్తముగా ఉండి నీ వారసులుగా ఉండబోతా ఉన్నారు అయ్యా, ఒకసారి వీళ్ళని జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో ఉపవసించి తన ప్రాణాన్ని పెడతా ఆయన యొక్క పరిచర్యలో తిండి తిప్పలు మానేసి, ఉపవాసం అంటే ఖచ్చితంగా తినకుండా అని కాదు, తిండి తిప్పలు మానేసి భౌతికపరమైనటువంటి ఆహారం కొరకు కాకుండా ఆయన పరిచర్యయే ఆహారంగా భావించి ప్రయాసపడ్డాడు. యేసుప్రభు వారు మన కొరకు ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసపడినటువంటి యేసుప్రభు వారి యొక్క విజ్ఞాపన తండ్రి దేవుడు ఆలకించి మన పక్షంగా ఆయన యొక్క విజ్ఞాపనలన్నిటినీ కూడా తీర్చిండు. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తే చాలు అనుగ్రహించబడతా ఉంది, వెంటనే అనుగ్రహించబడతా ఉంది. ఎప్పుడు నా గురించి చేసుకుంటే, నాకు సంబంధించినటువంటి వాటి గురించి చేసుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది? దానివల్ల మనం బాగుంటామేమో కానీ దేవుని యొక్క హృదయం అనేది దిగులుతూ ఉంటాం. ఆయన లోకమంతటిని ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన కనుచూపులో భద్రపరచుకొని ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడటానికి సిద్ధంగా ఉంటారో వారి మీద తన గురిని నిలుపుతా ఉన్నాడు. అటువంటిది మనము లోకమంతా చూసినటువంటి దేవుని దృష్టిలో కాకుండా మన దృష్టిలో ఒకవైపుగా మనమే ఉన్నాము, మనమే, మన జీవితమే, మన బ్రతుకే, మనమే, మన కుటుంబమే, మన సంఘమే, నాదే అనుకుంటే ఆయన యొక్క ఉద్దేశానికి అర్థం అనేది ఉండదు. ప్రార్థన అనేది ఆలకింపబడకపోవచ్చు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తా ఉంది. దేవుని యొక్క వాగ్దానము
106 కీర్తన 5వ వచనం. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దావీదు ఉపవాసం ఉండి, దావీదు కష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని ప్రజల మీద ఆయనకున్నటువంటి కనికరాన్ని బట్టే నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. ఎందుకు దావీదును జ్ఞాపకం చేసుకోవద్దా? దేవునికి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి తీర్మానానికి ఆయన చూపేటువంటి కనికరము, కృప మన మీద కంటే ఆయన యొక్క ఉద్దేశం మీద ఆయన కనుదృష్టి ఎక్కువ ఉంటది. దావీదు ఉద్దేశం ఏంటంటే, దేవుడు నన్ను ఎంచుకున్నది దేవుని ప్రజల కొరకు. నేనేదో పెద్ద మొనగాడినని, నేనేదో పెద్ద ఆరితేరిన మొనగాడినని యుద్ధంలో నన్ను ఎంచుకోవాలి. అసలు యుద్ధమే రానటువంటి మనుషుడు. అటువంటి మనుషుడు దేవుని చేత ఆశీర్వదించబడటానికి, రాజుగా నియమించబడటానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలు. దేవుడు దేవుని ప్రజల్ని చూస్తా ఉన్నాడు. ఆ మనుషుడు చేసేటువంటి ప్రార్థన ఎలాగున్నదంటే, నీవు నీ ప్రజల నిమిత్తము నన్ను ఎంచుకున్నావు కదా, నీ ప్రజల నిమిత్తమే నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన బాగుంది కదా. దేవుడు దేవుని ప్రజల కొరకు మనల్ని ఎంచుకున్నాడు. అప్పుడు ఆయన కనుదృష్టి దేవుని ప్రజల మీద ఉంది. మనం ఏం చేయాలంటే, దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు, వారి బాగోగుల కొరకు, వారి నెమ్మది కొరకు మనం ప్రయాసపడ్డం అనుకోండి, యేసు ప్రభువులాగా మన ప్రార్థన వింటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఇదే మాట దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. నీ ప్రజల మీద నీకు అపారమైనటువంటి దయ, కనికరము ఉంది కదా. ఆ దయ చొప్పున, ఆ సంకల్పము చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. నేను అని లేకపోతే నాకున్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకోగాకు. నేనే పాటోడిని. ఒక మనుషునికి ఇంటి బయట ఒకనొక సందర్భంలో విలువ అనేది లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కడికి కుటుంబంలో అంతో ఇంతో విలువ ఉంటుంది. కానీ దావీదుకి ఆ ఇంట్లో కూడా అంతో ఇంతో విలువ లేనటువంటి మనుషుడు. ప్రతి ఒక్కడికి బయట అనేది అంతో ఇంతో గౌరవం అనేది ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు. కానీ ఇంటిలో మాత్రం ఒకసారి కాకపోయినా ఒకసారన్నా గౌరవం అనేది, విలువ అనేది ఉంటుంది. ఈ దావీదుకి ఇంట బయట విలువ అనేది లేదు. అటువంటి మనుషుడు దేవుని ముందు నిలబడి ఏమని ప్రార్థన చేయగలరు? ఒకవేళ ప్రార్థన చేసినా కానీ దేవుడు వినడు కదా. ఏముందని ప్రార్థన చేయాలి? దావీదు ప్రార్థన చేస్తే, ఇదిగో నాకు ఈ స్థితి ఉంది అని చెప్పని ప్రార్థన చేయటానికి ఆ స్థితి అనేది ఏమీ లేదు కదా. కనుక దేవుడు దావీదును ఎందుకొరకు ఎంచుకున్నాడో దానిని బట్టే ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రార్థన ఆలకించబడుతుంది. పరిశుద్ధులు ఇటువంటి ప్రార్థన చేసి దేవుని చేత కనికరించబడ్డారు. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే, పరిశుద్ధమైనటువంటి దైవ సేవకుడు దేవుని సన్నిధిలో ఈ రీతిగానే తన ప్రజల కొరకు, అనగా దేవుని ప్రజల కొరకు ఉపవసించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంతటి శాపాలలో కూరుకుపోయారో ఆ శాపాల్లో నుంచి బయటకు వచ్చే విధంగా ఉపవసిస్తా ఉన్నాడు. దేవునికి ఆ ఉపవాసము ప్రీతికరంగా ఉంది. దేవుడు సమాధానం ఇచ్చే విధంగా ఉంది. 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటుంది. ఏం చేస్తా ఉన్నాడు సేవకుడు? దేవుని యొక్క పరిశుద్ధుడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన. పరిశుద్ధ పర్వతము కొరకు, దేవుని యొక్క జనాంగము కొరకు,
ఆయన యొక్క పాపాల కొరకు ప్రార్థన చేస్తా ఉండడం. దేవుని ప్రజల కొరకు ఎప్పుడైతే మనము సాగిలపడి ప్రార్థన చేస్తామో, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తామో, ఆయన ప్రజల కొరకు మనము తప్పించిపోతామో, అప్పుడు ప్రార్థన అనేది అంగీకరించబడుతుంది. సమాధానం అనేది దేవుని యొద్ద నుంచి అనుగ్రహింపబడుతుంది. ఈ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే దేవుని దూతని దానియేలు చూసి దేవుని దూత ద్వారా ఆ వర్తమానాన్ని పొందుకున్నట్లు కనపడతాయి. దేవుని దూత ద్వారా కొన్ని విలువైనటువంటి వాక్యం అనేది పొందుకోవటం మనం చూస్తాం. దేవుని ప్రజల కొరకే దావీదు లాంటి ప్రార్థన. నీ ప్రజల మీద నీకు దయ ఉంది కదా, అయితే నన్ను జ్ఞాపకం చేసుకో. దానియేలు కూడా నీ ప్రజల కొరకు, వారి యొక్క పాపల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వాళ్ళని జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. మా పాపాలన్నిటినీ క్షమించు. మేము వరద కొట్టేస్తే పట్టణాలు ఎట్లాగైతే కొట్టుకుపోతాయో అట్లాగా మా పాపము చేత మేము కొట్టివేయబడ్డాం. ఆ పాపం అనేటువంటి వరదలో బలమైనటువంటి పట్టణస్థులు కొట్టివేయబడ్డారు, తుడిచిపెట్టబడ్డారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తా ఉన్నాడు. నెహెమ్యా కూడా ఇదే ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఒకసారి చూద్దాం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఈ నెహెమ్యా వారందరి ముందు నిలబడి ఆ ప్రజలందరినీ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసి ఉపవాసం ఉండి వారందరినీ కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లా చేసి వారందరినీ కూడా దేవుని సన్నిధిలో ఒక సమాజంగా, ఒక కూటంగా ఏర్పడి ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే ఈ నెహెమ్యా వారందరి పక్షంగా దేవుని సన్నిధిలో ఉపవాసంతో ఆయనను ఎదుర్కొంటా ఉన్నాడు. ప్రభువా, మా స్థితి ఇది. మేము పాపంలో ఘోరమైనటువంటి శాపాల చేత మా జీవితాలు అనేవి రోజు గడవటానికే భయంకరంగా అయిపోతా ఉంది. మా జీవితం అనేది రోజును గడపటానికి భయంకరమైనటువంటి శాపాల చేత కొట్టబడి మేము రోజును గడపలేకపోతా ఉన్నాం. ఒక్క రోజు దేవుని ప్రజలకి దినదిన గండంగా గడుస్తా ఉంది. అంతటి భయంకరమైన పరిస్థితిలో ఉండి పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపే ఆ సంఘం అంతా కూడా, దేవుని ప్రజలందరూ కూడా మా పాపాలను చూడు, మా వ్యక్తిగత జీవితాల్లో చూడు, మేము ఎంతగా పాపాలలో కూరుకుపోతూ ఉన్నాము. ఈ ప్రార్థన ఉపవసించి మనం ప్రార్థన చేస్తా ఉన్న ప్రతి వారు ఇటువంటి విజ్ఞాపనలు ఆయన సన్నిధిలో మన పక్షంగా అంగీకరించబడతాయి. దేవుని ప్రజల పక్షంగా మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆయన ప్రజలను ఆయన ఏ మాత్రం కూడా విడిచిపెట్టని దేవుడు. ఆయన ప్రజల కొరకు చేసినటువంటి విన్నపాలను ఆయన చూడకపోడు, వినకపోడు. ఖచ్చితంగా సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మన కొరకే కాకుండా మన ప్రజల కొరకు ఆమె దేవుని రక్తము చేత కడగబడి పరిశుద్ధమైనటువంటి రాజ్యము కొరకు ఆకలి దప్పులతో ఎదురు చూస్తూ వారి పాపాలలో మగ్గిపోతూ ఉంటారు కదా. తెలియక చేసినవి, తెలిసి చేసినవి పాపాలు ఉంటాయి కదా, వాటిలోనే ఒప్పుకోనటువంటి జనాంగం ఉంటారు కదా. వారి గురించి ప్రార్థించినట్లయితే వారి మీదకి దేవుని యొక్క కనికరం అనేది వచ్చినప్పుడు వారి హృదయాలు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి వారు కూడా ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. ఆయన తిప్పగలిగిన దేవుడు. ఆయన లోకాన్ని ఆయన వైపు తిప్పగలిగిన దేవుడు. మనం ప్రార్థించినట్లయితే పరిశుద్ధమైనటువంటి దేవుని యాజకులు, సేవకులు, ఆయన పరిశుద్ధులైనటువంటి వారు చేయబడినటువంటి విన్నపాలన్నిటిని కూడా ప్రభు ఆలకించి వారి జీవితాలను
ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపించినట్లు మనం చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో కూడా అంతటి ఆశ్చర్యకరమైనటువంటి అభివృద్ధి, క్షమాపణ, గొప్ప క్షేమము, సమాధానము మనం పొందుకుందాం. ఆయనకు మహిమ కలుగును గాక. అలాగ ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా, ఈ ఉపవాస విజ్ఞాపనలను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని తండ్రి దర్శించమని, మీ ప్రజలను తండ్రి జ్ఞాపకం చేసుకొని వారి హృదయాంతరాలలో ఉన్నటువంటి ఈ లోకపు పాపమును, ఈ లోకపు తండ్రి అయా నటనను ఇదిగో తండ్రి మీ పరిశుద్ధాత్మని చేత ఒప్పింపచేసి మీ సన్నిధిలో తండ్రి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల పక్షముగా చేయబడుచున్నటువంటి ఈ ఉపవాస విన్నపాలన్నిటినీ మీ కృప చొప్పున తండ్రి కటాక్షించి నీ ప్రజల మీదకి మీ పరలోకపు అయ్యా క్షమాపణను అనుగ్రహించమని, నీ ప్రజలను నీ నామమును బట్టి జ్ఞాపకం చేసుకొని మీ తట్టుగా వారి హృదయాలను తిప్పమని, లోబడినటువంటి హృదయాలను మీకు తండ్రి లోపరచమని, కనికర స్వరూపుడమైనటువంటి పరలోకపు తండ్రి, ఈ కనికరము కలిగిన పరలోకపు నామమునకు ఈ ప్రార్థన మనములన్నిటినీ కూడా ప్రతిష్ఠించి మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.